కార్యక్రమం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమం అంటున్నామంటే అల్లు రామలింగయ్య గారి గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత అటువంటి ఒక మానవతావాది, ముఖ్యంగా ఆయన నటుడు లేకపోతే వైద్యుడు రెండుకంటే కూడా ఈజ్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా తన సమస్యగా భావించి వాడు దాని పట్ల స్పందించే తీరు గురించి ప్రత్యేకంగా ఎంతోమంది చెప్పేవాడు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారు అయితే చాలా సందర్భాల్లో అల్లు రామలింగయ్య గారిలో ఉన్న క్వాలిటీస్ గురించి, ఆయన ఏ విధంగా ఎమోషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలాసార్లు నాకు చెప్పిన విషయాలను కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి అటువంటి అల్లు రామలింగయ్య గారి పేరున ఈ కళాపీఠం స్మారకపీఠం స్టార్ట్ చేయటం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయటం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశిష్ట వ్యక్తికి ఆయన పేరున ఈ జాతీయ పురస్కారం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే పురస్కారం అందుకుంటున్నారో డాక్టర్ రాఘవేంద్ర గారు ఆ అవార్డుకి ఆ బహుమతి దీనికి అప్రాప్రియేట్గా సరిపోయిన వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర గారు. ఎందుకంటే రాఘవేంద్ర గారు అల్లు రామలింగయ్య గారి కాంబినేషన్ మనం ఇందాకైనా ఏవీలో కూడా చూసాం, అది తిరుగులేంది. అటువంటి కాంబినేషన్, అటువంటి ఆయన పేరునిచ్చే ఆ స్మారక అవార్డు ఆయనకి ఇవ్వటం రాఘవేంద్ర గారికి సముచితం చెప్పని తెలియజేసుకుంటూ, గతంలో ఒకసారి అరవింద్ గారు ఆయన ప్రామిస్ చేశారు వాళ్ళ కళాపీఠం స్మారకపీఠం తరఫున ప్రతి సంవత్సరం కూడా విశాఖలో బీచ్ పక్కన పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తామని చెప్పని. ఆయన జనరల్గా అబద్ధాలు చెప్తా ఉంటాడు, అట్లాగే ఎప్పుడు చెప్పింది చేయలేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఆయన కోరుతా ఉన్నాం, కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే ఈ అవార్డు కార్యక్రమం విశాఖలో బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున జనసందోహం మధ్య చేయాలని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ మరొక చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ప్రఖ్యాత చలనచిత్ర నటులు, మరి తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్నటువంటి అల్లు రామలింగయ్య గారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి పేరిట ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది సంతోషదాయకమైనటువంటి సందర్భం. చరిత్రలో మనకందరికీ తెలుసు, మానవ జననం అనేది జన్మించడం మరణించడం సహజంగా జరుగుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ గుర్తుండేటువంటి వ్యక్తిలో మరి ప్రథములైనటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చలనచిత్ర రంగంలో చాలామంది మనం చిన్నతనం నుంచి చిత్రాలు చూసినప్పుడు, మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో చిత్రాలు చూసినప్పుడు చాలామంది హీరోలకు ఒక 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలైనా హీరోలకు ఫాలోయింగ్ ఉండడం, ఆ హీరోలను గుర్తుపట్టడం. చిరంజీవి గారు ఇప్పుడు సినిమాలు చేయకున్నా కానీ వారు కనిపించగానే కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ చలనచిత్ర రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు. కానీ హాస్య నటులని సహజంగా మర్చిపోతుంటాం. కానీ అల్లు రామలింగయ్య గారికి ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎప్పటికీ వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కొన్ని వందల చిత్రాల్లో ఆయన నటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కొన్ని చిత్రాలు అయితే అల్లు రామలింగయ్య గారు ఉంటేనే ఆ సినిమా ఆడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మనస్ఫూర్తిగా సారిపల్లి కొండలరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ఈరోజు ఈ జాతీయ అవార్డుని కూడా మరి కె రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తండ్రి బాటలోనే ఇంత తక్కువ కాలంలో తెలుగు ప్రజానీకం యొక్క హృదయాన్ని దోచుకుంటున్నటువంటి యువ సినీ నాయకుడు. ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారు, బ్రహ్మానందం గారు మరియు ఇంకా అనేక మంది పెద్దలారా, సోదరుమల్లారా, ఈ కార్యక్రమం నిజంగా నేను రావడం అంటే ప్రత్యేకంగా రాఘవేంద్రరావు గారు వారి కార్యక్రమం ఉండడమే నేను తప్పకుండా వచ్చి వారి కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు వారు నైతిక విలువలను సినీ రంగంలో ఒక దర్శకుడుగా తెలుగు ప్రజలందరికీ రాఘవేంద్రరావు గారు పేరింటనే ఎవరైనా కూడా తలవంచి నమస్కారం పెట్టేటటువంటి వ్యక్తిత్వం శ్రీ రాఘవేంద్రరావు గారిని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తాను. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలు సందేశాలు ఇస్తున్నాయి. ఆ సినిమాలు చాలా ప్రఖ్యాతిగాంచినాయి. సామాన్య జనాన్ని కూడా ఉదాహరణగా దోచుకున్నటువంటి వారు అలాంటి సినిమాలు చేయడం ఇది ప్రజాహితం కోసం చేసేటువంటి చర్య. దాంతోపాటు ముఖ్యంగా వారు ఎప్పుడైనా కూడా సమాజానికి యుద్ధం చేసినప్పుడు ఎలానైతే సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు సమాజం కోసం కృషి చేస్తున్నారో అదే సమానంగా సమాజ సేవకు అంకితమైన భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రాఘవేంద్రరావు గారిని వారు ఈనాడు ఇస్తున్నటువంటి ఈ పురస్కారానికి వారు చాలా ముఖ్యమైనటువంటి అర్హులు అని నేను హృదయపూర్వకంగానే భావిస్తా ఉన్నాను. చివరిగా నేను కార్మిక శాఖ మంత్రిగా తప్పకుండా ఈ సినీ రంగ కార్మికులు ఎంతమంది ఉన్నారో ఈ సినీ రంగ కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి సెస్ ద్వారా నేను తప్పకుండా ఇళ్ళు కట్టించి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. సినీ రంగానికి ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి అలాంటి కార్మికులకు కూడా వాళ్ళ శ్రేయస్ కోసం నేను కృషి చేస్తానని తప్పకుండా మనం తెలుగు ప్రజలుగా మనం 2 రాష్ట్రాలు ఏర్పడ్డా లేక ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా మనం సగర్వంగా చెప్పుకోదగినటువంటి మన తెలుగును మనం గర్వంగా చెప్పుకొని చాలా మనం సంతోషపడాలని మేము మనం చేస్తాము. మనం ఎవరం కూడా మన యొక్క మాతృభాష మన తెలుగు. కాబట్టి తెలుగు ప్రజలుగా మనకు భాషలో వ్యాస ఉన్నా మనందరం ఒకటనేటువంటి భావన తప్పకుండా ఉండాలని అదే మనల్ని కాపాడుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రులు శ్రీ కొండలరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. రామలింగయ్య గారు డాక్టరు, యాక్టరు, స్వతంత్ర సమరయోధుడు, మానవతావాది. దేవుడు మనకి అమ్మా నాన్నని, అక్కా చెల్లెల్ని, అన్నా తమ్ముడిని అందరిని ఇస్తాడు. కానీ స్నేహితుడు మాత్రం నువ్వే సెలెక్ట్ చేసుకో అంటాడు. అలా రామలింగయ్య గారు సెలెక్ట్ చేసుకున్న స్నేహితుడే సారిపల్లి కొండలరావు గారు. అంత మంచి స్నేహితుడు కనుకే వాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ జాతీయ అవార్డు ప్రదానం చేస్తున్నారు. రామలింగయ్య గారు అల్లుళ్ళ సెలక్షన్ కూడా అద్భుతంగా చేసుకున్నారండి. మెగాస్టార్ చిరంజీవి గారిని, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు
ఆయన కూడా అంటే ఈయన పేదాడంటే చేయి చూసి బిల్లం రాసేసి వెళ్ళిపోమంటాడు ఆయన. ఆయన అంత మంచాడు. ఇద్దరు అల్లుడిని అద్భుతంగా చేసుకున్నాడు. ఆ పుణ్యమే ఇవాళ ఆ ఫ్యామిలీని ఇంత ఉన్నతంగా ఉంచింది, ఇంకా ఉంచుతుంది. ఆ రామలింగయ్య గారు అవార్డు ఇవ్వటమే ఎవరెవరికి వస్తుందని నిజంగానే మన వైకే నాగేశ్వరరావు చెప్పినట్టు ఈ సంవత్సరం రాఘవేంద్ర గారికి ఇవ్వటం ఎంత మంచి విషయం అంటే అసలు ముందు ఆయనకి ఇవ్వాల్సింది. అయినా ఒక్కో సంవత్సరం రైటర్కి, ఆర్టిస్ట్కి, డైరెక్టర్కి అలా ఇచ్చారు కనుక అసలు ఆయన సింహాసనంలో కూర్చోరు, ఇలాంటివి స్వీకరించడం డౌట్ వల్ల ఇప్పుడు ఇచ్చారేమో నాకు తెలియదు. కానీ ఈ డిజర్వ్స్ రాఘవేంద్రరావు గారు, అల్లురామలింగయ్య గారు, రావు గోపాల్ గారు, మేము ఎన్ని సినిమాలండి, ఎన్ని సినిమాల్లో ఆయన పండించి ఆయన వల్లే ఆడిన సినిమాలు. ఆయన ఎంత మానవతావాదంటే ప్రతి సినిమాకి అమౌంట్ చెప్పొచ్చు కానీ ఒక అమౌంట్ చూసుకునేవారు. అదేంటండి మీరు ఇంత డిమాండ్ ఉంది కదా ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే, లేదు డబ్బు ఎక్కువైతే మళ్ళీ నాకు నటన మీద వ్యామోహం పోతుందేమో అనేవారు. ఎంత గొప్పవాడండి. కానీ ఆయన తీసుకోకపోయినా ఆ డబ్బులు భగవంతుడు ఇంకో రూపంలో మళ్ళీ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తున్నాడు. చూసారా? అంటే మానవతావాదం ఎంత గొప్పదంటే దేవుడు కరుణించేంత గొప్పది. కనుక ఇవాళ అల్లురామలింగ గారి అవార్డు రాఘవేంద్రరావుకి ఇవ్వటం, మా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి ఫంక్షన్కి రావటం, చాలా ఆయనకి రామలింగయ్య గారి మీద ఎంత గౌరవం, ప్రేమ అండ్ భక్తి కూడా ఉంది. ఎందుకంటే ఆయన అనగానే మేము ఎక్కువసార్లు కలిసి వాళ్ళని చెప్తున్నా. అలా మంత్రులు కూడా తలసాని శ్రీనివాసరావు గారు కానీ, కేంద్ర మంత్రి గారు గంటా శ్రీనివాస్ గారు అందరూ రావటం, ఇదంతా కేవలం ఆయన గొప్పతనం. రామలింగయ్య గారి మీద ప్రేమ, భక్తి, రాఘవేంద్ర గారి మీద ఇది. థ్యాంక్ యూ సార్. ఈనాటి సభాధ్యక్షులు, పెద్దలు, ఆప్తులు సార్పల్లి కొండలరావు గారికి, ఇప్పుడే వెడలినటువంటి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ గారికి, అలాగే మిత్రుడు తలసాని యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, నా తమ్ముడు, నా సోదర సమానుడు, నాకు అత్యంత ఆప్తుడు, ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, పెద్దలు, మా కుటుంబ సభ్యులు, నాకు అత్యంత మనసుకు తగిలిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాసరావు గారికి, అలాగే మా పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, నా నిర్మాత అశ్వజిత్ గారికి, సీనియర్ పాత్రికేయ మిత్రుడు వాసవి ప్రకాశం గారికి, శిరీష్కి, అల్లు అర్జున్కి, ఇతర వేదిక అందించిన పెద్దలకు, ఆహ్వానితులకు, నా అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. శ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జాతీయ పురస్కార ఉత్సవానికి నేను దాదాపుగా ప్రతి సంవత్సరం హాజరవుతూనే ఉన్నాను. ఈ సభకు రావటం అన్నది నాకు చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రావటం మరీ సంతోషంగా ఉంది. కారణం, రామలింగయ్య గారికి అత్యంత ఆప్తులు, వారి మనసుకు అతి దగ్గరైనటువంటి వ్యక్తి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన శ్రీ రాఘవేంద్రరావు గారికి ఈ పురస్కారం జరగటం, ఈ అవార్డు అందివ్వటం అనేది నాకు మరింత సంతోషంగా ఉంది. అదే కారణం, రామలింగయ్య గారిది శ్రీ రాఘవేంద్రరావు గారికి మధ్య ఉన్న బంధం, వ్యక్తిత్వ బంధం, సినిమా అనుబంధం అది విడదీయడానికి నాకు ఎన్నో దశాబ్దాలుగా వారితో పాటు
నాకు అనుబంధం ఉంది. వారి యొక్క అనుబంధాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వ్యక్తిగా నాకు తెలుసు ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టమో. అలాంటి రామలింగయ్య గారి జాతీయ పురస్కారం రాఘవేంద్రరావు గారికి ఇవ్వటం అన్నది అది చాలా చాలా సముచితం, చాలా ఆనందదాయకం. ఆ అవార్డు రావటం ఎంతైనా అది రాఘవేంద్రరావుకి గౌరవం. అది ఎంత గౌరవమో అంతకంత అది రాఘవేంద్రరావు గారు ఆ అవార్డు తీసుకోవడం అన్నది ఆ అవార్డుకే గౌరవం మరింత లభించింది. ఆ రకంగా రాఘవేంద్రరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామలింగయ్య గారు ఎక్కడ ఉన్నా సరే ఆయన మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తి, ఇష్టమైనటువంటి రాఘవేంద్రరావు గారు ఈ పురస్కారం తీసుకోవటం అనేది ఆయన మనసు నిండుగా సంతోషిస్తారు, నిండు మనసుతో ఆశీస్సులు అందజేస్తారు. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో దాదాపుగా రామలింగయ్య గారు లేనటువంటి సినిమా లేదని అనుకుంటున్నాను. బహుశా ఒకటో రెండో మిస్ ఉండొచ్చు, కానీ బహుశా ఆయన లేని సినిమాలు లేవని నేను అనుకుంటున్నాను. ఆయన లేకుండా రాఘవేంద్రరావు గారు కామెడీని, వినోదాన్ని, ఎంటర్టైన్మెంట్ని అసలు ఊహించరు. ఆయన ఉండాల్సిందే. అంటే ఎలా ఉంటుందంటే రామలింగ గారు ఉంటే తెర మీద వచ్చిన తర్వాత మనం ఎంత ఆనందం అనుభవిస్తామో తర్వాత విషయం, కానీ షూటింగ్ సమయంలోనే రాఘవేంద్రరావు గారు ఆయన చేసే యాక్షన్ ఆయనతో చేయించుకుంటూ ఎంత పడిపడి నవ్వుతారో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. అంత ఆనందం ఆయన అనుభవిస్తుంటారు. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే ఆయన ఆట పట్టించడం కూడా ఆయనకు ఒక పెద్ద ఆట విడుపు. సరదాగా రామలింగ గారు ఆ యాక్షన్ చేయండి అంటే, బాబు నాకు ఈ వయసులో అది బాగుంటుంది చేయండి, కాదు అది సభ్యతగా ఉండదేమో అనేది అంటారు. అందులో కొంచెం మసాలా, కొంచెం సెన్సార్ సంబంధించి ఉండేలా పెడతారు. సరిగా తప్పనిసరిగా డబ్బులు తీసుకున్నాము, ప్రొఫెషన్ కాబట్టి ఆ ప్రొఫెషనలిజం తోటి చెయ్యాలని ఆయన చేస్తారు. చేసి ఆహాహా నేను తెగ నవ్వేసుకుని ఆనందపడతారు. సెట్లు అంతా గోలగా ఉంటుంది. తీరా చూసిన తర్వాత రామలింగ గారు మీ మనసుకి వ్యతిరేకంగా ఏమి చేయను, మీరు ఎలా అనుకున్నారు, ఇప్పుడు చెయ్యండి, ఇది సినిమాలో ఉంటుంది అంటారు. అంతసేపు ఆయనకి ఎంటర్టైన్మెంట్ రామలింగ గారు. అలాగా ఒకళ్ళు చక్కగా ఒక మంచి హెల్దీ దీంట్లో వాళ్ళిద్దరూ ఒకరొకరు అలగిస్తూ అందరినీ ఆట పట్టిస్తూ సరదాగా ఉంటారు. అలాగే రామలింగ గారు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది రాఘవేంద్రరావు గారికి. ఆయనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే ఆయనకు వైద్యుడు కూడా రామలింగయ్య గారు. ఆయన మీద అంత నమ్మకంతో ఆయన ఇచ్చేటువంటి మందుని తీసుకుని ఆ రకంగా ఉపశమనం పొందుతుంటారు. సో వీరి అనుబంధం ఎన్నో దశాబ్దాలుగా జరిగింది. అది విడదీయరాని అనుబంధం అని. సో వీరిద్దరి గురించి ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడే ముందు రామలింగయ్య గారి గురించి ప్రత్యక్షంగా నాకున్నటువంటి అనుబంధం గురించి నేను ముందుగా 4 ముక్కలు చెప్పుకోవాలి. అందరికీ తెలిసి రామలింగయ్య గారు ప్రముఖ హాస్య నటులు. అత్యద్భుతంగా పాత్రల్ని ఆయన తెర మీద నటించి చూపించగలరు, మెప్పించగలరు. ఆయన రాణించే ఒక గొప్ప నటులు ఆయన. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ చాలామందికి తెలియంది ఆయనతోటి వ్యక్తిగత పరిచయం ఉన్నటువంటి కొద్ది మందికి. అలాగే నాతోటి ఆయనతోటి మరీ ఇంటర్నల్గా అంటే ఫ్యామిలీ పరంగా ఆయన అల్లుడుగా నాకున్నటువంటి పరిచయంతో, ఆయన ఉండే ఇష్టంతో నేను మరీ ఆయనతోటి ఎక్కువ అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో ఆయన ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన మనస్తత్వం ఏమిటి, ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు అనేది చూస్తుంటే సినిమా నటుడుగా ఆయన అంటే నేను సినిమాలోకి రాకముందు వచ్చిన తర్వాత నాకు ఆయన అంటే అభిమానం. ఆయన అభిమానిగా నేను ఎప్పుడు ఆయన్ని ఇష్టపడుతుంటాను. కానీ వ్యక్తిగతంగా తెలిసిన తర్వాత నేను ఆయనకి వీరాభిమానిగా మారానన్న విషయం వాస్తవం. ఆయనలో ఎవరు చూడటువంటి, చాలా తక్కువ మంది చూసినటువంటి ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక మానవతావాది, కమ్యూనిజం భావాలని వంట పట్టించుకుని ఆ రకంగా ఒక అభ్యుదయవాదిగా ఆయన ఒక మానవతావాదిగాను ఉండేవాడు.
అలాగే స్వాతంత్ర సమయంలో పోరాటంలో పాల్గొని గాంధీ గారి ఇన్స్పిరేషన్తో స్ఫూర్తితోటి ఆయన గాంధేయవాదిగా కూడా ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సమయంలో జైలుకు వెళ్ళి ఆ రకంగా అన్ని రకాల బాధలు కూడా అనుభవించారు. అక్కడ తన దేశభక్తిని చాటుకున్నారు ఆయన. అంతేకాకుండా ఆయన మనిషి చాలా సనాతన మనిషిగా కనబడతారు, కానీ చాలా అధునాతన భావాలు ఉన్నటువంటి మనిషి. ఆయన చాలా మోడర్న్ భావాలు ఉన్న మనిషి. ఆయన యుక్త వయసులో ఉండగా పాలకొల్లులో కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించిన వారిని ఊరి చివర ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి అస్పృశ్యత అనేటటువంటి ఒక పరిస్థితుల్లో పెట్టినప్పుడు అది దురాచారం అంటూ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెళ్ళి వాళ్ళతో పాటు ఆ యొక్క పల్లెలో వాళ్ళ పక్కన కూర్చుని సహపంక్తి భోజనం చేసి ఆ రకంగా చాలామందికి కనువిప్పు కలిగేసేటువంటి గొప్ప మానవతావాది. ఆ రకంగా రామలింగ గారిని మనస్ఫూర్తిగా మనందరం అభినందించాలి. ఇది చాలా తక్కువ మందిలో ఉండేటువంటి గొప్ప గుణం అది రామలింగ గారికి ఉంది. ఇలాగా ఆయన భాష మీద, అలాగే మన తెలుగు సత్సంప్రదాయాల మీద ఆయన ఉన్నటువంటి మక్కువ ఎంత అంటే, ఆయన బిడ్డలు చెన్నైలో పుట్టారు, మెడ్రాస్లో. ఎక్కడ వాళ్ళకి తెలుగు భాష దూరం అయిపోతారో, తెలుగు సంస్కృతి, తెలుగు పండుగలకి, తెలుగు ఆచార వ్యవహారాలకు దూరం అయిపోతారో అని వారిని కట్టుదిట్టంగా ఉంటూ తెలుగుదనం పూర్తిగా వాళ్ళకి నేర్పే విధంగా, తెలుగుదనం అలవరుచుకునే విధంగా, తెలుగు చాలా స్పష్టంగా వాళ్ళకి వచ్చేలాగా, తెలుగు భాష ఏంటి, దాని గొప్పతనం ఏంటని వాళ్ళకి తెలియజెప్పేలాగా అహర్నిశలు ప్రత్యేకంగా ఎంత బిజీగా తన ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆ పిల్లలకి వాళ్ళకి ఆ రకంగా తెలుగు గొప్పతనం గురించి తెలియజెప్తూ వచ్చి ఆ రకంగా తెలుగు మీద తనకున్న అభిమానాన్ని, తనకున్నటువంటి ప్రేమని చాటుకున్నారు. ఆ రకంగా బిడ్డలకి తెలుగుదనాన్ని ఒక ఇదిగా ఇచ్చారు వాళ్ళకి వచ్చేలాగా. ఆ రకంగా తెలుగు మీద ఆయనకి ఎంతో అభిమానం, పట్టు. ఇక ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి. ఆయన ఆధ్యాత్మిక తాత్వికవేత్త కూడా. రామకృష్ణ పరమహంస సూక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని దాని జీవితానికి అన్వయించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి సమయంలో ఆయన ఎన్నో సూక్తులు, ఎన్నో విషయాలు, ఎన్నో మంచి విషయాలు నాకు చెప్తున్నారు. ఆయనతో కూర్చోవటం అనేది ఒక ఎడ్యుకేషన్. అలా కూర్చున్న సమయంలో ఒక మాట ఆయన చెప్పింది నేను ప్రాక్టికల్గా నా జీవితంలో అన్వయించుకునేలాగా చేసింది. ఆయన ఎప్పుడు అంటుండేవారు, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. నోటి వెంబట ఏదైనా ఒక మాట అనాలి అంటే ఆచితూచి అనాలి. అది భవిష్యత్తులో అన్న తర్వాత ఆచరించే దిశగా మనం నిలబడి ఉంటేనే, కట్టుబడి ఉంటే ఆ మాట అనాలి. ఎందుకంటే అన్న తర్వాత దాన్ని ఆచరించాలి, దానికి బానిస ఉండదు. ఆ రకంగా ఈరోజు కూడా నేను ఆ సూక్తిని, ఆయన చెప్పినటువంటి ఆ సారాంశాన్ని నేను పాటిస్తానంటాం. ఈ సందర్భంగా చెప్పుకోవడం సంతోషంగా ఉంది. ఇలా రామలింగ గారికి ఇంకా చెప్పాల్సి వస్తే ఇలాగా వరుసగా ఎంతో చెప్పుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం సభ్యులు ఉండేది కాబట్టి నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంటుంది ఇక్కడ బహుశా. ఆ రకంగా రామలింగ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నా సరే మనం ఆయన తలుచుకోవటం అన్నది, ఆయన సంతోషిస్తారు. ఆయనకి మనం ఇచ్చే ఘన నివాళి ఈ రకంగా రాఘవేంద్ర గారిని మనం అందరం సత్కరించుకోవటం. ఇంకా ఈ రకంగా వారి ఆత్మశాంతి చేకూరాలని మరొకసారి అందరి సమక్షంలో కోరుకుంటూ, రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాల్సి వస్తే నాకంటే ఎక్కువగా వెళ్ళి రాఘవేంద్ర గారి గురించి ఎవరు చెప్పరేమో అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య దాదాపుగా 3.5 దశాబ్దాల అవినాభావ సంబంధం. ఆర్టిస్టుగా, నటుడుగా, ఒక దర్శకుడుగా, సినీ సంబంధంతో మా యొక్క ట్రావెల్ స్టార్ట్ అయిన జర్నీ. కానీ తర్వాత తదనంతరం అది ఒక వ్యక్తిగత ప్రేమ, ఒక కుటుంబ సభ్యులుగా, వారి కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా, మా కుటుంబంలో ఆయన ఒక పెద్దగా ఆ రకంగా అవినాభావ సంబంధం ఏర్పడి మా మధ్య. అది విడదీరాని అనుబంధం. ఆయన అంటే నాకు అత్యంతమైనటువంటి ప్రేమ, వాత్సల్యం. అంత ప్రేమగా ఆయన కూడా పిలుస్తారు. నన్ను ఆయన ఏమని పిలుస్తారో తెలిసాక నేను ఎప్పుడు పేరు పెట్టి పిలవరు ఆయన. నాకంటే ఎంతో పెద్దవాళ్ళు, వాళ్ళ ముందు చాలా చిన్నవాడిని. నన్ను ఏం పిలిచినా సరే పలకాల్సినటువంటి పరిస్థితిలో
ఆయన అత్యంత ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తారు. ఆ పిలుపు చాలా చాలా ఆత్మీయంగా, చాలా హృద్యంగా ఉంటుంది. అంతటి ఆత్మీయత ఉంది. ఆయనతో సినిమాలు చేయాలి, ఆయన సినిమాలు చేస్తేనే మనకి పురోగతి, అభివృద్ధి అని ప్రతి ఒక్క హీరోయిన్లు ఎవరైతే వర్ధమాన నటులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. నేను ఆయన దర్శకత్వం చేసే ముందే ఒక శుభలేఖ, వింతరామ విధులో కృష్ణయ్య, మంత్రి గారి విజయంకుడు, ఖైదీ, చట్టాలు ఇక్కడే లేవు, ఇలాంటి సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, బాపు గారు, ఇలాంటి పెద్ద దర్శకుల దగ్గర చేసిన, బాలచందర్ దర్శకుల దగ్గర చేసినా సరే ఎక్కడో చిన్న అభద్రతా భావం ఉండేది, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. మనం ఇండస్ట్రీలో స్టెబిలైజ్ అయ్యామా, ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరమేనా అని ఇలాంటి కొంచెం మీమాంస ఉంటూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే కోరుకుండేది, రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తే మాత్రం ఇంకా మనకి ఠోకా లేదు, మనం సుస్థిరమైన స్థానం ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ నేను ఎదురు చూస్తుండేవాళ్ళు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని. ఆయన దర్శకత్వంలో అడవి రాముడు రామారావు గారికి ఇచ్చారు, అడవి దొంగ నాకు ఇచ్చారు. ఆ రకంగా రామారావు గారికి అప్పటి వరకు ఆయన విభిన్న పాత్రలు ఇచ్చిన మహానటుడైనా సరే మాసెస్కి దగ్గర చేసి ఆ రకంగా ఆయన నుంచి విభిన్న కోణం చూపించారు. నన్ను మాస్ హీరోగా, మాసెస్ని మరింత దగ్గర చేసి ఆ తర్వాత నా సినిమా స్టామినాని ఎంతో హైట్స్కి పెంచారు ఆయన. ఆ రోజున ఊపిరి పీల్చుకుని ఆహా ఇక ఈ పరిశ్రమలో మనకి తిరుగులేదు, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నేను చేయటం అన్నది అది నా గొప్ప అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత దాదాపుగా 12 కథానాయకుడిగా 12 సినిమాలు నేను చేశాను. అదే రికార్డు సమం రామారావు గారు చేశారు ఆయన దర్శకత్వంలో. అది చాలా గర్వంగా ఉంటుంది. రామారావు గారు 12 సినిమాలు చేస్తే నేను 12 సినిమాలు ఆయన దర్శకత్వంలో చేయటం అనేది అది ఒక హీరోగా హైయెస్ట్ రికార్డ్ ఆయన దగ్గర. అది నాకు చాలా సంతోషం. అంటే ఆయన ఎంత అభిమానించకపోతే చిరంజీవి కావాలి, ఏ సినిమా ఏ కథానికి ఒకసారి చిరంజీవి షూట్ అవుతారు. అది ఘరానా మొగుడు, మంచి దొంగ, జగదేకవీరుడు, అతిలోక సుందరి, ఇలాంటి సినిమాలు ఏవైనా సరే చిరంజీవిని ఆలోచించుకునే కథ ఆయన డిజైన్ చేసుకునేవాళ్ళు. ఆ రకంగా అంతగా నేను ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా నేను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు ఆయనకు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆర్టిస్టుగా నాకు ఆయనకు ఉండే సంబంధం గురించి ప్రత్యక్షంగా చెప్పక్కల సినిమాల్లో తెలుస్తూ వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎంత ఇదిగా లైక్ చేస్తారు, ఎంత ఇదిగా ఆయన అటెన్షన్ ఇస్తారు, ఎంత ఇదిగా ప్రేమగా చూసుకుంటారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. అడవి దొంగ నా మొట్టమొదటి సినిమా షూటింగు ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. అక్కడ ఎండ బాగా విపరీతంగా ఉంది. అయితే ఆ టైంలో బిస్లరీ వాటర్, మినరల్ వాటర్ డిమాండ్ చేసి తీసుకోవాలి అని కూడా తెలియదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నదని నేను అక్కడ దొరికే సాదాసీదా వాటర్ని అడవిలో దొరికే వాటర్ని తాగేవాడిని. తద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి వచ్చేసేది, తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యేది. ఆ రకంగా ఒకసారి ఆయన చూస్తుండగానే నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తూ నాకు మామూలు వాటర్లో వచ్చేసరికి నేను తాగుతుంటే అది చూశారు ఆయన అప్సెట్ అయ్యారు. ఏంటిది, హీరో అయ్యి ఉండి ఆయన మామూలు వాటర్ ఇస్తున్నారు అని. అది నాకు గౌరవం లేకపోతే నాకు ఏదో ఇవ్వాలని కాదు, నాకు ఏదైనా అప్సెట్ అయితే హీరో కనుక ఒక రోజు రెస్ట్ తీసుకుంటే, రాలేని పరిస్థితి షూటింగ్ ఉంటే మీకు ఎన్ని వేల రూపాయలు, ఆ రోజు ఎన్ని లక్షల రూపాయలు లాస్ వస్తుంది మీరు ఊహించారా మీరు? ముందు వాళ్ళు పువ్వులా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి. మినరల్ వాటర్ ఎప్పటి నుంచి ఇవ్వండి అని చెప్పిస్తున్నారు. అప్పటి నుంచి నేను మినరల్ వాటర్ తాగడం నాకు అలవాటు. లేదంటే అప్పటిదాకా మినరల్ వాటర్ అనేది చాలా లగ్జరీ, అలాంటి రోజులు అవి. అంటే ఆ రకంగా ఎంత వ్యక్తిగతంగా ఆయన బాగా చూసుకుంటాడు అంత ఇంత కాదు. మరీ ఆయన ప్రేమకు అభిమానికి పరాకాష్ట ఏంటంటే, నేను సురేఖ ఊటీ షూటింగ్ వెళ్ళాం. తిరిగి వస్తున్నప్పుడు మేటుపాలెంలో ట్రైన్ ఎక్కాలి. అక్కడి నుంచి చెన్నై వెళ్తుంది ట్రైన్, మెడ్రాస్.
ఆ ట్రైన్ నేను ఆయన మేము అందరూ ప్యాకప్ చేసుకుని ఒకే రోజు ఊటీ నుంచి కింద దిగిన తర్వాత ఎప్పుడు ఆయన ఆర్డర్ చేశారో, ఎప్పుడు పురమాయించారో, ఎప్పుడు ఏం చేశారో తెలియదు. కానీ మేమిద్దరం మా కూపేలోకి వెళ్ళేసరికి లోపలంతా ఫస్ట్ నైట్ లాగా ఆయన మొత్తం డెకరేట్ చేసి స్వీట్లు పెట్టి తెలియజేశారు. ఆయన యొక్క డైరెక్షన్లో ఆర్ట్ సంబంధించి, అంటే ఇలాంటి డెకరేషన్ సంబంధించి ఎంత గొప్పగా ఉంటే మనం అంత ఊహించుకోవచ్చు. అంతకంతగా అందంగా ఆ కూపేని అలంకరించారు. మేము ఫస్ట్ నైట్ అప్పుడు కూడా నేను కానీ సురేష్ కానీ ఒకరి చూసి ఒకరు అంత సిగ్గుపడిపోలేదు. రాఘవేంద్రరావు గారు చేసేటువంటి దానికి నిజంగా చాలా సిగ్గుపడాల్సి వచ్చిందన్నమాట. అంత ఈజీగా చూపిస్తారు. ఏంటండి ఇదండి మరి ఏదో కొత్తగా పెళ్ళిన అలాగా. బాబాయ్ ఎప్పుడు నువ్వు నిత్య పెళ్లి కొరకే, అందులో అమ్మాయితో వచ్చావు, ఉండాలి అంటూ ఆయన చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి జ్ఞాపకాలని గుర్తించుకోవాలంటే కోకొల్లలు అలాంటి రాఘవేంద్రరావు గారు ఈ రోజున ఈ పురస్కారం అందుకోవటం మా అందరికి నిజంగా చాలా సంతోషం ఉంది. ఈ రోజున మనసు విప్పి నేను మాట్లాడుతున్నానంటే అది రాఘవేంద్రరావు గారికి పురస్కారం ఇవ్వటం, ఆయన్ని మా కుటుంబ సభ్యులు మీరు అని మరింతగా చెప్పుకొని గుండెలకు మరింతగా హత్తుకునే ఒక గెస్చర్ ఈ రోజున ఆయనకి పురస్కారం ఇవ్వటం అన్నది. ఆ రకంగా ఆయన కూడా పెద్ద మనసుతోటి ఒప్పుకొని నేను వస్తాను, ఎందుకంటే రామలింగ గారు అవార్డు తీసుకోవటం అనేది నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. అలాగే వస్తానని ఆయన వచ్చి అవార్డు తీసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా సారిపల్లి కొండలరావు గారి గురించి చెప్పాలి. ఆయన అలాంటి మిత్రుడు రామలింగ గారికి దొరకడం అనేది నిజంగా రామలింగ గారికి అదృష్టం, మా కుటుంబం చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఉండి ఇది నిరంతరంగా నిరభ్యంతరంగా ఇది నిరాటంకంగా ఇలా సాగిపోతూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలం పైబడి ఈ యొక్క ఫంక్షన్ ఇలా చేస్తున్నారు, మీ అందరి సమక్షంలో చేస్తున్నారు, మీ అందరి యొక్క ఆశీస్సుల అభిమానంతో ఇలా చేస్తున్నారంటే కనుక ఆయన రామలింగయ్య గారు మరణించినా సరే ఈ రకంగా మనందరి మధ్య జీవించాలి అన్న సత్సంకల్పంతో చేస్తున్న సారిపల్లి కొండలరావు గారి యొక్క ప్రయత్నానికి నా కుటుంబం యావత్ అందరి తరపు నుంచి వారికి నేను సభాముఖంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. మా పునాది, మా ప్రాణమైన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చుక్కలు చుట్టే చంద్రుడే సురుమట్టుగా చాట చాడే